హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వ్లాగ్లో ఫామ్ టూర్ చూసారు కదా. సో ఇంకా ఫైనలీ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం బెంగళూరుకి. సో ఆన్ ద వే వెళ్తుంటే చాలా క్లియర్గా ఉండింది క్లౌడ్స్ అంతా. బ్యూటిఫుల్ జర్నీ అనమాట. ఇంకా ఇంటికి వచ్చి మామ ఫామ్ నుంచి తీసుకొచ్చినవన్నీ కూడా నేను ఇంకా క్లీన్ చేసి సార్ట్ అవుట్ చేస్తున్నాను. సో ఇంకా వంకాయలు, టొమాటోస్, రాడిష్, బచ్చలాకు, తోటాకు అవన్నీ తీసుకున్నాను. ఇంకా ఆకుకూర పప్పు చేద్దాము అని చెప్పి ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఆఫ్టర్నూన్ లంచ్కి. పప్పు వచ్చి అందరూ చేసుకుంటారు, మేము వచ్చి పులుసు కూర అని చెప్పి అలా చేస్తామన్నమాట. ఇది వచ్చి బాగా క్లీన్ చేసేసుకొని ఫైన్గా కట్ చేసుకొని మామిడికాయ ఉండిందనమాట పులుపుకి. చింతపండు కూడా వేస్తాము, మామిడికాయ కూడా బాగుంటుంది. ఆనియన్స్, చిల్లీ, మామిడికాయ వేసి ఉప్పు, పసుపు పొడి వేసి బాగా బాయిల్ చేసేసుకుంటాము. ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాను. వన్స్ వచ్చేసాక పప్పు దాంట్లోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. మిక్స్ చేసేసుకొని మనకి తగినంత పులుపు బాగా పిండేసుకుంటాను. కారం ఇంకా ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకొని తర్వాత ఇంగువ వేసుకున్నాను. వేసి ఇంకా పోపు పెట్టేస్తాను అనమాట. సో ఇంతే సింపుల్, మనకి ఆకుకూర పులుసు కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుకి ఏంటంటే మేము ఆనియన్స్ వేసుకోమన్నమాట. సమ్ డిఫరెన్స్ వచ్చి అది, పులుపు యాడ్ చేయము. ఇంకా అరటికాయ కూర చేద్దాము అని చెప్పి ఎప్పుడు స్ట్రైట్గా తరుగుతూ ఉంటాను. సో సంథింగ్ డిఫరెంట్, రౌండ్గా తరుగుదాము అని చెప్పి అలా తరుక్కొని ఇంకా తాలింపు వేసేసుకొని ఇలా తరుక్కున్న అరటికాయ ముక్కలు అంతా వేసుకొని ఉప్పు, పసుపు పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేస్తాను అనమాట. మరీ ఎక్కువసేపు మూత పెడితే కూడా మనకి సాఫ్ట్గా అయిపోతుంది. సో కొంచెంసేపు మూత పెట్టి తీసేసి తర్వాత మనం లిడ్ తీసేసిన తర్వాత కొంచెంసేపు అలానే పెట్టేస్తే మంచి మనకి డీప్ ఫ్రై లాగా వస్తుందన్నమాట. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే. సో అలా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది, తినేసాము. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ స్నాక్స్ కొద్దిగా చేద్దాము అని చెప్పి కొందరికి సూప్ అండ్ కొందరికి కాఫీ అయితే ప్రిపేర్ చేసేసాను నేను. కాఫీ వచ్చి ఇట్లా హాట్గా ఇంకా వర్షం పడుతుందనమాట. అలా కాఫీ ఎంజాయ్ చేసాము ఇంట్లో. ఇంకా మా వన్ ఆఫ్ ద కజిన్ ఇంకా వెళ్ళిపోయాలి హైదరాబాద్కి. సో తనని డ్రాప్ చేయాలి అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట స్టేషన్కి. స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయ్యాము. అందులో కూడా ఆ రోజు వీకెండ్ కదా, లైక్ సండే, అంత ట్రాఫిక్ ఏమి ఉండదు అనుకున్నాం. కానీ ట్రాఫిక్లో ఆల్మోస్ట్ చాలాసేపు స్టక్ అయిపోయాము. ఇంకొక 5 మినిట్స్ ఉంది అనగా స్టేషన్కి రీచ్ అయిపోయి తనకి సెండ్ ఆఫ్ ఇచ్చామన్నమాట. చాలా పరిగెట్టాల్సి వచ్చింది. అసలు లైక్ ఎప్పుడు తను ఎక్స్పీరియన్స్ చేయలేదంట ఇలాగా చెప్తూ ఉండింది. ఇంకా తనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా మా సిస్టర్కి ల్యాప్టాప్ తీసుకోవాలి, కాలేజ్ స్టార్ట్ అవుతుందన్నమాట, బీటెక్లో జాయిన్ అవుతుంది అని చెప్పి ఇంకా కొన్ని కంపెనీస్ చూద్దామని చెప్పి ఏసర్స్ అండ్ లైక్ డెల్ అవన్నీ వెళ్ళి చూస్తూ ఉన్నాము. పక్కనే ఉండింది. మేము వచ్చి ఇంకా మోస్ట్లీ డెల్లే తీసుకుందాము అని అనుకున్నాం అనమాట. నా ల్యాప్టాప్ కూడా డెల్ చాలా బాగుంది, ఒక ఆల్మోస్ట్ 7 ఇయర్స్ వచ్చింది. సో ఇంకా డెల్లే తీసుకున్నాము. అండ్ తనకి లైక్ గ్రాఫిక్ కార్డ్ అంత నీడ్ లేదు. సో అందుకని బేసిక్ ల్యాప్టాప్ విత్ గుడ్ ర్యామ్ అండ్ ఇది ఉంటే సరిపోతుంది అనింది. సో అంతా మనకి డెల్లో బాగుంది, స్టాండర్డైజ్డ్ ఉంటుంది అని చెప్పి ఇంకా డెల్ షాప్లోనే తీసేసుకున్నాము. ఇంకా ఆల్మోస్ట్ లైక్ వి బాట్ ఇట్ అనమాట. తర్వాత ఇంకా పర్చేస్ అయిపోయిన తర్వాత కాఫీ తాగాలనిపించి అలా పక్కనే ఫిల్టర్ కాఫీ ఉండిందనమాట. మొన్న మీకు చెప్పాను కదా షార్ట్ వ్లాగ్లో, మార్నింగ్ వెళ్ళామని చెప్పి. సో ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చారని చెప్పి ఈవినింగ్ కూడా తీసుకెళ్ళాము అక్కడికి. బాగుంది కాఫీ అని చెప్పి. ఇంకా నియర్ బై ఉండింది. ఇక్కడ స్వీట్స్ అవి కూడా ఉంటుందన్నమాట. మేమైతే కాఫీ తీసుకున్నాము. అండ్ యూ హ్యావ్ టిఫిన్స్ లైక్ ఇడ్లీ, దోశ, ఉప్మా అండ్ లైక్ చౌచౌబాత్ అన్నీ ఉంటుంది అక్కడ. బాగుంటుందంట. వీ నెవర్ టేస్టెడ్ బట్ కాఫీ అయితే ఇట్ వాజ్ ఆసమ్, చాలా బాగుండింది. అండ్ కాఫీ తాగేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. నైట్ డిన్నర్కి వెళ్ళాలి. సో ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్దాము అని చెప్పి ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని మా వైట్ గార్డెన్కి అయితే వచ్చేసాము. మేము ఎప్పుడూ వెళ్తూ ఉంటాము. ఇట్స్ అ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్, కానీ చాలా బాగుంటుంది. స్టార్టర్స్ అయితే, మెయిన్స్కి కూడా మేము ఎప్పుడు ఎక్కువ వెళ్ళింది లేదు, కానీ స్టార్టర్స్తోనే గడిపేస్తాము, అంత బాగుంటుంది స్టార్టర్స్. అండ్ వాళ్ళ లైక్ ఓన్ డిషెస్ కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుండింది. అండ్ ఇంటీరియర్స్ అయితే ఆసమ్ ఉంటుంది, పేస్టల్స్ అనమాట కంప్లీట్గా అండ్ విత్ ద ప్లాంట్స్.
ఇంకా మమ్మీ మేము అందరం కూర్చున్నాం. మా కజిన్ మిస్ అయిందనమాట, చాలా వెళ్ళిపోయింది తనకు కూడా. అండ్ మేము వచ్చి ఈ బ్రాకలీ సమ్ ఇది తీసుకున్నాం, అండ్ నానిక నాన్ బాబ్ అండ్ నాచోస్. ఇది వచ్చి పన్నీర్ టీకా విత్ బూందీ డ్రెస్సింగ్, చాలా డిఫరెంట్గా ఉండింది. ఇది వచ్చి మాక్ మీట్ లాలీపాప్ అండ్ పిజ్జా తీసుకున్నాము. తర్వాత ఇది గోవా చిల్లీ అనమాట డ్రింక్, చాలా బాగుంటుంది. బ్రాకలీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉండింది, మిగతా అంతా మేము ఆల్రెడీ ట్రై చేసింది. అలానే గ్రూప్ పిక్చర్ తీసేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము నైట్. సో దట్స్ ఇట్ ఫర్ ఆ డే అనమాట. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.